భారతంలో కృష్ణ భగవానుడు చెప్పిన ముచ్చట్లు రోజు ఒకటి తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ మళ్ళొక ముచ్చటతోటి మీ ముంగటికి వచ్చిన. ఇవాళ ముచ్చట ఏంది అంటే సుట్టరికం. చుట్టాలతోటి లాభాలేంది, నష్టాలేంది, కష్ట సుఖాలేంది అనేది తెలుసుకుందాం కృష్ణుడు మాటల్లా. ఈ లోకంలో మొదటి నుంచి మనుషులకు ఒక ప్రశ్న మెదులుతా ఉంటది. అలా సుట్టరికం తోటి ఎక్కువ సుఖం, తక్కువ దుఃఖం ఏ రకంగా పొందుతామా అని. ఈ లోకంలో మీకున్న సుట్టరికాలన్నీ మీకు నిజంగానే సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచన చెయ్యుర్రి. మనిషి జీవితం మొత్తము సుట్టరికాల మీద ఆధారపడి ఉంటది. అట్లనే దాన్ని దాచిపెట్టుకోవాలన్నది కూడా సుట్టరికాల మీదనే ఆధారపడుతుందిలా. ఈ కారణంతో మీ జీవితంలో సుఖ సంతోషాలకు మొత్తం ఆధారం సుట్టరికాలే అయితే. అట్లయినా కూడా మీకు ఈ సుట్టరికాలతోటి మస్తు దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఎప్పటికీ అట్లా లొల్లులు కూడా సుట్టాలతోటి ఎందుకు పుడతాయి? ఎప్పుడన్నా ఆలోచన చేసిరా మీరు? ఓలన్నా ఒక మనిషి ఇంకొక మనిషిల ఆలోచనలు గాని పనులు గాని ఒప్పుకోనప్పుడు ఆ మనిషిల మార్పు తేవాలి అని మస్తు ప్రయత్నం చేస్తాడు. అందుకే లోలు తెగిడ అంటే అద్దు అని చెప్పినప్పుడు ఎంత ఎక్కువైతే లొల్లులు పుడతాయో ఆ మన తోటి చుట్టాలకు కూడా గొడవలు గంతే ఎక్కువైతాయి. అట్లే ఒప్పుకునుడు ఎంత ఎక్కువైతే ఎంత మొదలు పెట్టినామో ఆనందం కూడా గంతే ఎక్కువైతే చుట్టాలు కూడా అందరు వస్తారు. ఇది నిజం కాదంటారా? ఓ మనిషి సొంతంగా తన కోరికల మీద శ్రద్ధ పెట్టి తనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకోలో మనిషి మార్పు తెచ్చే ప్రయత్నం మాని సొంతంగా తన మనసుల మంచి కోసం ఆలోచన చేస్తే ఆయనకు సుట్టరికాలతోటి సంతోషం పొందుడు అంత కష్టం కాదు కదా. అంటే ఒప్పుకునుడు మన సుట్టరికాలకు నిజమైన అర్థం కాదంటారా? మీరే ఆలోచన చెయ్యురి అని కృష్ణ భగవానుడు చెప్తాడు. ఎంత మంచి ముచ్చడు చెప్పిండులా చుట్టాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయుర్రి. ఇది మీకు అర్థమైందా, మంచి చెప్పినా లేదా అన్నది కామెంట్ లో చెప్పుర్రి. ఇక మహాభారతం మొత్తం మన తెలంగాణ యాసలో చెప్పుడు మొదలు పెట్టినా మన ఛానల్ అదే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. పోయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి, ఇంకా కామెంట్ చేయర్రి. ఉంటా మరి శనార్థులు.